శక్తిమయమే మనకు తెలుసుకున్నాం. ఎవ్రీ ఆటమ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. అంటే అన్ని ఎనర్జీతో చేయబడినవే, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్లో ఉండడం వల్ల, డిఫరెంట్ వైబ్రేషన్ ఉండడం వల్ల మనం వాటిని డిఫరెంట్గా సెన్స్ చేస్తున్నాం. అక్కడ వరకు వచ్చాం. సో వైబ్రేషన్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోం. సో ఎవ్రీథింగ్ లైఫ్లో సృష్టిలో ఉండేది మోషను. మోషన్ హ్యాస్ అ వైబ్రేషన్ అండ్ వైబ్రేషన్ హ్యాస్ అ ఎనర్జీ. సో there is nothing such as non-living thing upon this world. Everything is living and has a motion and has a vibration within it, which is differs from other vibration that it perceives to us as stability. మన దానికి స్టెబిలిటీ అనే దానికి మన మోషన్ ఇంకో మోషన్తో సింక్రనైజ్ అయితే ఒకే రెజనెన్స్లో ఉంటే స్టేబుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప డిఫరెంట్గా అసలు స్టెబిలిటీ అనేది ఉండదు. అలాగే భూమి ఎంత ఫాస్ట్గా తిరుగుతూ ఉన్నా భూమిలో ఉండే అణువుల యొక్క స్పీడ్ మనకు శరీరంలో అణువులు తిరిగే స్పీడ్ ఒకే స్పీడ్లో ఉండడం వల్ల మనం ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా భూమి చాలా ఫాస్ట్గా తన చుట్టూ తను తిరుగుతూ ఇట్స్ హ్యూజ్ మాస్ ఆఫ్ అర్త్, వెరీ హ్యూజ్ మాస్. అది 24 hours సెల్ఫ్ రొటేషన్ చేసిందంటే కొన్ని lakhs kilometers per minute అనేది అది రివాల్యూషన్ అవుతుంది, రొటేషన్ అవుతుంది. అంత స్పీడ్లో తిరుగుతున్నప్పటికీ కూడా గ్రావిటేషనల్ పుల్ వల్ల, అంటే దర్ ఇస్ సమ్ సెంటర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ మాస్ విచ్ అట్రాక్ట్స్ ది బీమ్స్ టు ది అర్త్. అంటే సోల్ మ్యాటర్ ఏంది ఎలా స్టెబిలైజ్ అయి ఉంటుందో అలాగ మనం అర్త్ ఏంది స్టెబిలైజ్ అయి ఉంటాం. తల్లి గర్భంలో పిండం ఎలా స్టాక్ కనెక్ట్ అయి ఉంటుందో మన సోల్స్ కూడా అర్త్ సోల్లో స్టాక్ అయి ఉంటుంది. అంటే వి ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది సోల్ ఆఫ్ ది అర్త్. అంటే అర్త్ అనే బీయింగ్ అనుకుంటే బీయింగ్లో మన పార్ట్. సో ఈ క్రియేషన్ని ఎలాగైంది, టిష్యూస్ నుండి ఎలా డెవలప్ అయ్యాయి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. Space was filled eternally with atoms, actuated by a ceaseless motion. The latter generating in due course of time, those atoms aggregated, rotary motion, in mutual collisions producing lateral movements. From the last 2 classes మనం చెప్పిన సెంటెన్స్ ఇదే. ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి, ఎన్ని పొల్యూషన్స్ అవుతాయి, దానివల్ల ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ పుడుతున్నాయి, దానివల్ల సృష్టి అనేది ఎలా జరుగుతుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వైబ్రేషన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ 7 types ఆఫ్ మోషన్స్ చెప్పుకున్నాం. ఆ మోషన్స్ వల్ల ఏ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రతి ఆటంకి కలుగుతుంది అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో 11 మేజర్ వైబ్రేషన్స్, 7 మోషన్స్ వల్ల ప్రతి ఆటము తను సింథసైజ్ అయ్యి ఎవేగన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎవేగన్ అనే కాన్సెప్ట్లోకి ఈరోజు వచ్చాం. ప్రొడ్యూసింగ్ లేటరల్ మూమెంట్స్ అంటే రాబోయే తరాలకి ఇంకొక ఫార్మ్, అంటే మిగిలిన క్రియేషన్ ఫార్వర్డ్ అవడానికి కావాల్సిన మూమెంట్స్ని అందించడం. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దోస్ atoms aggregated producing lateral movements. Epicurus and Newton taught the same only lateral motion to the atoms of definity of other nature. ఇక్కడ from the beginning of man inheritance, from the first appearance of the architects of the globe, he lives in the unrevealed deity, was recognized and considered under its only philosophical aspect, the universal motion, the thrill of the creative breath in nature. మరి చదువుతాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మ్యాన్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ 2, ఒకటి ఫిజికల్గా మ్యాటర్ ఫార్మ్ అయి పుట్టడం, 2 మానవ జాతి యొక్క పుట్టుక, 3వది మ్యాటర్ యొక్క పుట్టుక, 4వది కాన్షియస్నెస్ యొక్క పుట్టుక. ఫ్రమ్ ద ఫస్ట్ అపీరియన్స్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది గ్లోబ్లో ఫస్ట్ ఎవరెవరు వచ్చారు, అసలు గ్లోబ్ ఎలా ఫార్మ్ అయింది, గ్లోబ్లో ఎవరెవరు ఫస్ట్ వచ్చారు, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది గ్లోబ్. ఈ లీవ్స్ ఇన్ ది అంటే ది ఎటర్నల్ పురుష ఆఫ్ ది డైటీ. He lives in the unrevealed deity and was recognized and considered under its only philosophical
essential aspect, the universal motion, the thrill of the creative breath in nature. బ్రెత్ గురించి బ్రీఫ్గా మనం డిస్క్రైబ్ చేస్తూ ఆగాం. బ్రెత్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ యాటమ్ అనేది ఎలా రెస్పైర్ అవుతుంది. మనం ఎలా రెస్పిరేషన్ తీసుకుంటున్నామో యాటమ్ కూడా రెస్పిరేషన్ తీసుకుంటుంది. బికాస్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ లైఫ్, ప్రతి అణువు జీవంతో కూడిందే తప్ప జీవం లేనిది కాదు. మనం అనుకుంటున్న నాన్ లివింగ్ థింగ్స్ అని మనం సైన్స్ చాప్టర్లో క్లారిఫై చేసేది మాత్రాన అది లివింగ్ కాకుండా మారింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లివింగ్, ఎవ్రీథింగ్ పెరస్పైర్స్. మనం ఎలాగ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్తో రెస్పిరేషన్ ప్రాసెస్ అవుతుందో ప్రతి లివింగ్ బీయింగ్ వాటి యొక్క బ్రెత్స్ ఉన్నాయి. ప్రతి క్రీచర్స్, ప్రతి వాల్స్, ప్రతి యాటమ్స్ దే ఆల్సో అబ్జర్వ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎయిర్ ఇంటూ దెమ్ అండ్ లీవ్ ఇట్. ఆ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ వల్ల లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది. దానివల్ల మోషన్ ఉంటుంది. అంటే ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్, ది పొల్యూషన్ ఆఫ్ యాటమ్స్, అంటే బాడీలో ఉండే యాటమ్స్ రెస్పిరేషన్ రేట్ ఒకలా ఉండడం వల్లే లైఫ్ సస్టైన్ అవుతుంది. ఇందులో ఏది తప్పినా హెల్త్ తగ్గుతుంది. దానివల్ల ప్రాణగతులు తప్పడం ఉంటారు. అది మనుషులకే ఉంటుంది తప్ప జనరల్గా మిగిలిన జీవరాశులకు ఉండదు. ఎందుకంటే మనిషికి మనస్సు అనేది ప్రత్యేకంగా ఒక సెన్స్ అనేది ప్రత్యేకమైన సెన్స్ వాడికి గిఫ్ట్ చేయబడింది. అన్నిటికీ 5 సెన్సెస్ ఉంటాయి, అయితే 6 సెన్సెస్ ఉంటాయి. మనకి 7 సెన్సెస్ ఉంటాయి. బట్ వీ వర్క్ ఓన్లీ త్రూ 5 సెన్సెస్. 2 సెన్సెస్ ఆర్ అన్రివీల్డ్ ఇన్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్. అదే అంటారు. కానీ ఇన్హెరిటెన్స్ లో వచ్చినప్పటికీ డైటీ 2 నంబర్స్ అతని దగ్గర పెట్టుకొని అన్రివీల్డ్గా ఉంటాడు. ఒకటి ఏంటి, ఫస్ట్ పంచభూతాలు అంటే 5 సెన్సెస్. ఇది కాకుండా ఇంకొక సెన్సెస్ ఏంటి, మనస్సు, అహంకారం. అహంకారం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే నేను ఉన్నాను అని తెలియడమే అన్నిటికన్నా పెద్ద ఇనిషియేషన్. మిగిలిన ఏ వస్తువులకి, ఏ జీవరాశులకి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. అంటే అవి ఉన్నాయని వాడికి ఉంటున్నాయి కాబట్టి బ్రతుకుతూ ఉంటాయి కాబట్టి వేరు. నేను ఉన్నానని మనకి తెలుస్తూ బతకడం అనేది వేరు. దాన్ని డాన్ ఆఫ్ మైండ్ కింద మనకి క్రిస్టియన్ ఫిలాసఫీలో చెప్పుకుంటారు. మైండ్ అనేది అసలు ఎలా ఫార్మ్ అయింది, మైండ్ ఫార్మ్ అవడానికి ఏ దేవాసు పుట్టారు అనేది మనకి లేటర్ చాప్టర్స్లో వస్తుంది. ఇక్కడ ఇవి చెప్పింది ఏంటంటే ది 2 అన్రివీల్డ్ ఐడియా, అంటే ఆల్మోస్ట్ గాడ్ యొక్క ప్రెసెన్స్ ఎనర్జీ రూపేణ, మోషన్ రూపేణ, వైబ్రేషన్ రూపేణ లైఫ్లోకి వచ్చిన హీఈస్ నాట్ సెల్ఫ్, అంటే హీ నాట్ సెల్ఫ్ అవేకెండ్. అంటే గాడ్ సెల్ఫ్ అవేకెండ్ అని కాదు, మనలో సెల్ఫ్ అవేకింగ్ అనే కాన్షియస్నెస్ ఇంకా రాలేదు కాబట్టి డైటీ అన్రివీల్డ్గా ఉంది. రివీలింగ్ ఎప్పుడు అవుతాయంటే మనం తెలుసుకున్నప్పుడు దట్స్ కాల్డ్ రెవల్యూషన్. వాట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్ ఈజ్ ఎన్ ఇనిషియేషన్ వేర్ వన్ నోస్ అబౌట్ వన్ సెల్ఫ్. ఒకటి గురించి ఒకటికి ఎప్పుడైతే కంప్లీట్గా తెలుస్తుందో దెన్ ఇట్స్ ఏ రెవల్యూషన్ ఇన్ హిస్ లైఫ్. ఆ విషయం గురించి కానీ, వస్తువు గురించి కానీ రెవల్యూషన్ అయినప్పుడు దాని మీద ఉన్న పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ మారి లైఫ్ కోర్స్ అనేది ఎలా మారుతుందో మనం అనేది మనం టోటల్గా రివీల్ అవుతాయి. అంటే మన పాస్ట్ బర్త్ ఏంటి, ఫ్యూచర్ బర్త్ ఏంటి, మన ప్రయాణంలో ఎక్కడున్నాం, దేనికి పుట్టాం, ఏ ఎలిమెంట్స్తో చేయబడ్డాం, మన వర్క్ ఏంటి అనేది రెవల్యూషన్ కానీ మనకు అవుతాయి. వెన్ యూ రివీల్ అవర్ సెల్స్ యాజ్ త్రూ దిస్ ఫార్మ్, ఆ రెవల్యూషన్ ఓన్లీ ఫార్మ్లోనే అవుతుంది తప్ప ఫార్మ్ వదిలిన తర్వాత రెవల్యూషన్ ఉండదు. అందరూ అనుకుంటారు శరీరం వదిలిన తర్వాత మోక్ష స్థితిలో భగవంతుల్లో దీపం కలిసిపోతుంది, ఉండదు. ఆ కాన్సెప్ట్ రాంగ్. ఇక్కడ ఉంటున్నప్పుడే మనం ఇప్పుడు చేసిన సాధన మనకి జీవితంలో వస్తుంది తప్ప శరీరం వదిలిన తర్వాత చేసిన ఏ సాధన తర్వాత మనం పొందడానికి ఉండదు, చూడడానికే తప్ప. అనుభూతి చెందడం కానీ ఫస్ట్ క్లాస్ అని చెప్పుకున్నాం. అనుభూతి చెందడం, టేస్ట్ చేయడం, ఎగ్జిస్టెన్స్ చేయడం అనేది శరీరంలో మాత్రమే అవుతుంది. సో ఇక్కడ చెప్పిందండి ఎప్పుడైతే మనం రివీల్, సెల్ఫ్ రివీలింగ్, ది రెవల్యూషన్ ఆఫ్ గాడ్ గురించి తెలుసుకోవడం అనేది ఈ బాడీలో ఉంటుంది కానీ తెలుసుకోవాలి. సో ఆ రెవల్యూషన్ అంటే ది సోల్ రెవల్యూషన్. మనలో ఎలాగా ఈ వర్కింగ్స్ అవుతున్నాయి అనేది రివీల్ అవడం. రివీలింగ్ అవడం అయితే మళ్ళీ 2 పద్ధతులు, ఒకటి అంతర్ముఖం, ఒకటి బహిర్ముఖం. అంతర్ముఖం అంటే అకల్టిష్, అంటే మన శరీరంలో ఎటువంటి టైప్ ఆఫ్ వర్కింగ్స్ అవుతున్నాయో ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తూ ధ్యానగమ్యలై దాని ద్వారా సృష్టిలోకి వెళ్ళడం ఒకటి. ఇంకోటి సృష్టిని అబ్జర్వ్ చేస్తూ ప్రకృతిలో ప్రకృతి అంటే చెట్లే కాదు, ది ఎవ్రీ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ బాడీ, అంటే వస్తువులు, లైట్, మ్యాగ్నెటిజం, కరెంటు, మనం చదువుకుని ఏంటంటే చదువుకుంటున్నాం ప్రతి ఎలిమెంటే దాని యొక్క వర్కింగ్స్లో డీటెయిల్స్లో వెళ్ళి
సాధన చేస్తూ ఉండగా వాటి మధ్య ఉన్న ఇంటర్ కనెక్షన్ కానీ మనం తెలుసుకుంటే అది బహిర్ముఖం, అంటే బయట ఎలా సృష్టి అవుతోంది, అది మన బాడీలోకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కానీ తెలుసుకోగలిగితే ఈ రెండింటికి మధ్యకి అనుసంధానం అవుతుంది. అదే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుధర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖంగా కానీ సాధన కానీ చేయడం ఈజీ, ఎందుకంటే బాడీ అనేది మనతో పాటు ఉంటుంది. మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ అమ్మగారు ఇచ్చింది, ఏంటి, ఆవిడ శరీరంతో నిర్మాణమైన అణువులతో నిర్మాణమైన ఈ శరీరం. ఇది శరీరం మనకి ఎలా ప్రసాదింపబడింది, తల్లి యొక్క కడుపులోంచి తల్లి యొక్క అణువులు, తల్లి యొక్క రక్తం, తల్లి యొక్క నరాలు, వాటి యొక్క బ్లడ్ టిష్యూస్తో మన శరీరం కంప్లీట్లీ వీఆర్ ఫ్రమ్ మదర్. అంటే మన బేసిక్ మన మదర్ యొక్క ఫుల్ బాడీ టెక్స్చర్లోంచి తనలోంచి ఒక పార్ట్ని మనం స్క్రబ్ చేసి ఎక్వైర్ చేసుకొని అప్పు తీసుకొని తల్లి శరీరంలోనే పెరగాలి తప్ప బయట పెరగడం అంటూ ఉండదు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నాయి కదా అంటే టెస్ట్ ట్యూబ్లో బేబీస్ పెరగదు, బయట ఫెర్టిలైజేషన్ చేసి మళ్ళీ తల్లి భూమిలోనే పెంచుతారు. ఇన్వైట్రో అంటారు. ఇప్పుడు దాకా తల్లి గర్భంలో ఉన్న ఎన్విరాన్మెంట్ బయట ఏ బయోకెమికల్ ల్యాబ్స్లో ఇంకా అవైలబుల్ అవ్వట్లేదు, అవ్వదు కూడా. బికాస్ ఇట్ ఈస్ డివైన్, ద బర్త్ ఈస్ డివైన్, ద హ్యూమన్ ఈస్ డివైన్, హెన్స్ ఐ ఆమ్ డివైన్ అన్నాడు. బికాస్ భగవద్గీతలో ఆయన చెప్పింది అదే, సమస్తం నా చేత చేయబడింది, నేనే అన్నిటి ఎందు ఉన్నాను, సో నన్ను చూస్తే మీరు సమస్తం తెలిసిపోతుంది అని. అంటే ఏంటంటే తల్లి గర్భంలోంచి తల్లి మ్యాటర్లోంచి మనం కట్టబడింది. మన మదర్ యొక్క బాడీయే అది. సో మన మదర్కి ఏ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే ఫ్రెష్తో పంచుకొని పుడుతున్నాం. అలాగే ఈ తల్లిని కాదు తల్లి అంటే మదర్ నేచర్లోంచి శరీరంలోంచి ప్రకృతి అనే శరీరంలోంచి మనకి అణువులు కట్టబడ్డాయి. అంటే అర్త్ మనకి నెక్స్ట్ హైయెస్ట్ మదర్ అర్త్. దీన్ని భూదేవి అని చెప్పి మన భారతీయ సంస్కృతిలో చెప్తాం. ఏంటి భూదేవి యొక్క తత్వం అంటాం అంటే అర్త్లో ఏంటేంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏంటంటే వర్కింగ్స్ ఉంది, అసలు జియోగ్రఫీ అంటే ఏంటి, అర్త్ లోపల బేసెస్లో ఏ మెటల్స్ ఉన్నాయి, అర్త్ డీప్ లేయర్స్లో ఏంటంటే క్రస్ట్స్ ఉన్నాయి, ఏంటంటే మౌంటైన్స్ ఉన్నాయి, ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఎన్ని వాల్కెనోస్ ఉన్నాయి, అవన్నీ చూస్తే వాటి యొక్క రిజంబలెన్స్తో మన శరీరం కట్టబడింది. అంటే హాఫ్ అర్త్ హాఫ్ స్కై. దీన్ని ది డయామీటర్ డివైడ్స్ ది సర్కిల్ ఇంటూ 2 అంటారు. ఇది ఫాదర్, ఇది మదర్. మదర్ గివ్స్ ద బాడీ, ఫాదర్ గివ్స్ ద ఆత్మ. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది బాడీ అంటే ఈ నేవల్ పైకి ఉన్న పార్ట్స్ అన్ని అంటే స్కైలో సంబంధించిన తత్వాలు ఏంటేంటి ఉన్నాయో, అంటే స్కైకి సంబంధించిన అంటే స్టార్స్, కాన్స్టలేషన్స్, జెడాయిట్స్, వాటికి సంబంధించిన తత్వాలు హైయర్ పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ రిజంబుల్ చేస్తే అర్త్ లోపల ఉండే ఎలిమెంట్స్ అంటే నేవల్ కింద నుంచి కిందకి సంబంధించినవన్నీ ఈ టిష్యూస్లో సంబంధించిన దాంతో అవుతుంది. అంటే మరి ఈ శరీరం ఇక్కడ కూడా ఆటమ్స్ ఉంటాయి కదండి చేతుల్లోని. మీరు నేవల్ సెంటర్ ఎబోవే ఆటమ్స్ అని అంటున్నారు, నేవల్ సెంటర్ బిలో కూడా ఆటమ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మన మదర్ నేచరే కదా. అంటే ఇక్కడ సింబాలికల్ గా ప్రసాదింపబడేది తత్వం. అంటే లోవర్ నేచర్ అంటే ద ఫస్ట్ లోవర్ 3 planes ఆఫ్ కాన్షియస్నెస్. ఇది తెలియాలి అంటే 7 planes ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మనకు తెలుసు. ఒకటి మ్యాటర్ ఆఫ్ ప్లేన్ అంటే ఫిజికల్ బాడీ, రెండోది ప్లేన్ ఆఫ్ ఇమోషన్స్ యాస్ట్రల్ బాడీ, ప్లేన్ ఆఫ్ థాట్ మెంటల్ బాడీ, ప్లేన్ ఆఫ్ బుద్ధి విజ్డమ్, తర్వాత ప్లేన్ ఆఫ్ మెడిటేషన్ నిర్వాణిక్ అంటే ప్లేన్ ఆఫ్ సింథసిస్, మహానిర్వాణిక్ మహాపర నిర్వాణిక్ అంటే 7 planes. అంటే భూ భువః సువః, మహః మహః అంటే 4వది బుద్ధిది, జనః అంటే ప్లేన్ ఆఫ్ జనరేషన్. ఆ సింథసిస్ ని జనరేషన్ అంటారు, ఎందుకంటే అక్కడి నుంచి మనం జనరేట్ చేసుకుంటాం. అంటే మన యొక్క తత్వాన్ని, మన యొక్క సంస్కారాన్ని, మన యొక్క సింథసిస్ని జనః అనే లోపల నుంచి సింథసిస్ చేసుకుంటాం. ఇట్స్ కాల్డ్ ప్లేన్ ఆఫ్ సింథసిస్. మనం ఎలా సింథటిక్ థాట్ మన ఉంటే మన వర్కింగ్ ఎలా అయితే అలా ఉంటుందో ఫిజికల్ ప్లేన్లో, అలాగే మన తల్లి ఊంలో కూడా సింథటిక్ థాట్తో కట్టబడతాం. ఆ థాట్ ఎలా ఉంటుంది, అదే బాడీ షేప్ కింద కట్టబడి ఉంటుంది. ఎందుకు ఫస్ట్ అన్నిటికీ ఎంబ్రియోస్ ఒకలా తయారైన ఒక 5 వేలతో
చపాతీ పిండిని ఇలా ముట్టుకుంటే ఎలా ముద్రలు అయితే పడతాయో పిండానికి కూడా ఫస్ట్ 8 weeks తర్వాత ఒక 5 ఫింగర్ టైప్ ఆఫ్ ఇంప్రెషన్స్ అనేది పుడతాయి. అది ఎలా పుడుతుంది అంటే ది హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటారు. యాక్చువల్గా హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే ది హ్యాండ్ ఆఫ్ అవర్ సింథటిక్ థాట్. పూర్వజన్మ సంస్కారాలు బట్టి మనం ఏంటేంటి తెస్తామో అది మన హస్తంలో ప్రతిబింబిస్తుంది. హస్త సాముద్రికం అని చెప్తారు. చాలా సైంటిఫిక్ పామిస్ట్రీ అని చాలా ఇది అంటే మనం ఈ చేయి చూసి మొత్తం మన ఒక తత్వం అని చెప్పేయచ్చు. అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ క్యారీస్ అవర్ ప్రోటోటైప్. ఎవ్రీ షేప్, ఎవ్రీ సెల్ ఎలా అయితే ఎవ్రీ సెల్ డిఎన్ఏలో ఎవ్రీ సెల్ డిఎన్ఏ యొక్క సింథసిస్ని ఎలా అయితే క్యారీ చేస్తుందో డిఎన్ఏ యొక్క తత్వం బట్టి ఎలా అయితే మనిషి గురించి చెప్పేయచ్చో అవర్ ఫింగర్ ప్రింట్స్లో కూడా మన డిఎన్ఏ క్యాచ్ చేసి మనం ఎలా క్యాచ్ చేస్తున్నారో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో, అలాగే ఎవ్రీ ఆటమ్ క్యారీస్ ద ప్రోటోటైప్ ఆఫ్ అవర్ సెల్స్. సో అందుకే హస్తం అనేది హస్త సాముద్రికం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన యొక్క తత్వం మొత్తం హస్తం ముందు రిజంబులెన్స్ అవుతుంది. ఇది చూసి పెద్దవాళ్ళు వాళ్ళకి కావాల్సిన యోగ సాధనని తంత్ర సాధనని ఇస్తారు. ఈ హస్తం తల్లి ఊంబులో ఉండేటప్పుడు ఈథరిక్ ప్లేన్లో ఆ పిండం మీద ఇంప్రెషన్ పడుతుంది. పడినప్పుడు ఆ సింథటిక్ థాట్ అనేది ఆ ఎంబ్రియో మీద పడుతుంది. కాబట్టి ఆ టైంకి ఫిజికల్ బాడీ మనం కట్టుకునేటప్పుడు ముక్కు ఏ షేప్లో ఉండాలి, కళ్ళు ఏ షేప్లో ఉండాలి, నోరు ఏ షేప్లో ఉండాలి, ఏ ఐటమ్స్ ఎంతంత ప్రపోర్షనేట్గా బాడీ కట్టబడాలి అనేది అప్పుడు మనకి డిసైడ్ అవుతుంది. దట్స్ కాల్డ్ ప్లేన్ ఆఫ్ జనరేషన్ ఆర్ తపహ. ఈ లైన్స్ మారిపోతాయి కదండి? మారుతాయి, మన ఆలోచన దాన్ని బట్టి మారుతాయి. భూహు భువః శివః జనః మనః జనః తపః. తపః ప్లేన్ ఆఫ్ ఫైరీ ఆస్పిరేషన్. ఫైరీ ఆస్పిరేషన్ అంటే ఇప్పుడు మనం దాన్ని ఒక 1/10 ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. తెలుసుకోవాలి, రీసెర్చ్లోకి వెళ్దాం. ఏంటి క్రియేషన్ ఏంటి, ఒక లివింగ్ ఏంటి, లైఫ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎటు వెళ్తున్నాం అనే ఒక ఆస్పిరేషన్ కలిగి ఇన్నర్ జర్నీ అనేది చేయడం అనేది స్టార్ట్ చేయడం. దట్స్ టువర్డ్స్ ఇంటూ అవర్ సెల్స్ ఇంటూ ది క్రియేషన్. దట్స్ కాల్డ్ ది ఫైరీ ఆస్పిరేషన్ ఆర్ తపస్సు అంటారు. తపస్సు అంటే ఎక్కడో కూర్చోవడం కాదు, ఇక్కడ కూర్చోవడం చేయొచ్చు. అంటే తపస్సు మళ్ళీ 3 రకాలు. పతాంజలి యోగ సూత్రంలో చెప్పిన తపస్సు వేరు, తర్వాత మనం ఇందులో చెప్పిన ధ్యాని చౌహాన్స్ యొక్క తపస్సు వేరు. తపస్సు మళ్ళీ 7 లెవెళ్ళు, ఒక్కొక్క దాని మీద మళ్ళీ 3 లెవెళ్ళు ఉంటాయి. 21 టైప్స్ ఆఫ్ తపస్సు ఉంటుంది. అందులో మనం ఎటువంటి తపస్సు చేయాలి అంటే మనకి ఎక్కడ జన్మ పుట్టామో, మనకి ఎన్విరాన్మెంట్ ఏది ప్రసాదింపబడిందో అక్కడే మనం తపస్సు చేయాలి. అంటే మన సర్కిల్లో ఎక్కడ మన పాయింట్ పెట్టిందో అక్కడి నుంచి మన జర్నీ అయినట్టు మనం ఎక్కడికో సర్కంఫరెన్స్కి వెళ్ళిపోకూడదు. మనమే సెంటర్. మన చుట్టూ ఇచ్చిన ఎన్విరాన్మెంట్, పేరెంట్స్, సిటీయే మన సర్కంఫరెన్స్. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోదామని కాదు, పరిస్థితులు అనుకూలించి ఆటోమేటిక్గా వెళ్ళాలి తప్ప మనం సంకల్పించి ఏ చోటుకి వెళ్ళడం అనేది ఉండకూడదు. అంటే ముందు మనకున్న చుట్టూ ఉన్న ఎలిమెంట్స్తో మనం సాధన చేయగలగాలి. బికాస్ ఎవ్రీ పర్సన్ ఎక్సెప్ట్ యూ ఆర్ యువర్ సర్కంఫరెన్స్ పాయింట్స్. వాళ్ళతో మీరు ఎప్పుడు ఈక్వి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారో దెన్ యూ బికమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మీరు ఎప్పుడు ఒకసారి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అయితే అయ్యారో ఆటోమేటిక్గా మీకు దెన్ యూ విల్ రియలైజ్, దెన్ యువర్ ద బ్లాసమ్, యువర్ కాన్షియస్నెస్ విల్ బి బ్లాసమ్ ఇన్ టు యూనివర్సల్ కాన్షియస్నెస్. అది ఏ పాయింట్లోనే అవ్వచ్చని ఫస్ట్ టైం మీకే గారు చెప్పారు. అదే పతంజలి ఆయన చెప్పింది అదే. ఏ క్షణమైనా కృష్ణుడు కూడా చెప్పింది అదే. ఏ క్షణమైనా ఏ మనిషి అయినా 4 నిమిషాల్లో హైయెస్ట్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. అదే మనకి భాగవతంలో కథ ఉంటుంది సార్. 4 నిమిషాల్లో సిద్ధి పొందుతాడు. పేరు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. పరీక్షితుడు కాదు, చెప్తాను. ఫస్ట్ చాప్టర్స్ లో వస్తుంది. ఫస్ట్ అంటే పరీక్షితుడు ఇంకా మనకి 7 days లో మరణం వస్తుంది అంటే కాదు. అష్టావక్రుడు ఋషి ఆయన వేరు. అలాంటిది అదొకటి. ఇంకోటి కూడా ఉంది సార్, మంచి చెప్తాను. గుర్తొచ్చిన 4 minutes లో హైయెస్ట్ కాన్షియస్నెస్ పొందేస్తాడు. ధ్రువుడు కాదు, చెప్తాను. ఏంటంటే ఏ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ లోనో మన హైయెస్ట్ పాయింట్ రియలైజ్ అయ్యి అప్పుడు సింథసైజ్ అవ్వాలి. రియలైజేషన్ ఈజీ, రియలైజేషన్ అటైన్మెంట్ ఈజీ, కానీ అటైన్మెంట్ సింథసిస్ అనేది కష్టం. టచ్ చేయడం ఈజీ, టచ్ చేసి ఆ స్టేట్లో ఉండడం అనేది చాలా కష్టం. అది మనకి ఎక్కడ ప్రారంభం అవ్వాలి, ఎక్కడ పుట్టామో అక్కడ ఆ స్థితి ఎందు నిలిస్తేనే నెక్స్ట్ వచ్చే జన్మలో ఏ స్థితి ఎందు పుట్టినా ఆ స్థితి ఎందు ఉండడం అనేది వస్తుంది.
తప్పించుకొని వెళ్ళడం అనేది ఉండదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయితే సో నెక్స్ట్ ప్లేన్ ఆఫ్ సింథసిస్, తర్వాత ఫైరీ ఆస్పిరేషన్, తర్వాత ప్లేన్ ఆఫ్ ట్రూత్, హైయెస్ట్ ఇట్స్ కాల్డ్ ద ప్లేన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అయాన్. ఆ అయామ్ అనే కాన్షియస్నెస్, హైయెస్ట్ కాన్షియస్నెస్ లో మీరు రియలైజ్ అవుతారు. ఆ అయామ్ అంటే ఏంటి? మీరే. అది ఎక్కడుంటారు? మీ యొక్క అయామ్ని మెడిటేట్ చేయండి. వేరే అమ్మాయి అని మెడిటేట్ చేయండి. రోజు అది ఒక రిచువల్ కింద మెడిటేట్ చేసుకోవాలి. లేస్తూనే ఎక్కడ పుడుతున్నాం, ఎక్కడున్నాం, మనం ఎక్కడ మేలుకుంటున్నాం, మనం ఎవరు, నేనెవరు. బ్రహ్మకు కూడా ఇదే క్వశ్చన్ వచ్చింట. ఫస్ట్ విష్ణుమూర్తి నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాట. వచ్చి నేను ఎవరు అన్నాడు, నువ్వే అన్నాడు. నువ్వు ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నావు అన్నాడు. నేనేం చేయాలంటే నా పని చేయాలన్నాడు. అంటే అయితే ఏం చేయాలో చెప్పన్నాడు. సృష్టి చేయాలన్నాడు. ఎలా చేయాలన్నాడు, ఇలా చేయాలన్నాడు. అంటే క్వశ్చనే ఆన్సర్ కింద వస్తుంది, ఆన్సరే క్వశ్చన్ కింద అవుతుంది. ఎవరికైనా ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఆన్సర్ వాళ్ళలో ఉన్నది. లేకపోతే మనకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చనే రాదు, ఆ టైప్ ఆఫ్ థాట్ రాదు, ఆ టైప్ ఆఫ్ సాధన అనేది ఉండదు. సో మన క్వశ్చన్స్ వస్తున్నాం, వెళ్తున్నాము అంటే రైట్ మార్గంలో ఉన్నాం అనుకోవాలి. సో ఏంటి తర్వాత ఎలా చేయాలన్నాడు అని మార్గాన్ని చెప్పాడు. అయితే మరి సృష్టి నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తున్నాను, కానీ మధ్యలో మరి నా మైండ్ అనేది నేను ఎక్కడో ఒకటి పెడతాను కదా. నేను పెట్టినప్పుడు అది నా కర్మతో అనుసంధానం కాకుండా అది నీ కర్మ కింద నువ్వు తీసుకోవాలి తండ్రి అన్నంట. అప్పుడు చాలా కష్టం కదా. ఇప్పుడు ఏదో తప్పు చేసేది ఆ బాధ్యత అంతా నీదే అంటే అలాగా. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, సరే బాగుంది, నువ్వు నన్ను ఎంతసేపు తెలుసుకుంటావో అంతసేపు నేను నీ ఎందుకు పని చేసి కర్మ నేను తీసుకుంటాను. ఎప్పుడు నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు ఆ పని చేసి నీ కర్మ అన్నట్టు. అదే మన లైఫ్. ఎవ్రీడే వీ అవేకెన్ ఫ్రమ్ అవర్ నేవల్ సెంటర్. మన నేవల్ సెంటర్ అర్త్ యొక్క నేవల్ సెంటర్లోంచి కమలం వస్తుంది. దాని కానీ ఈథరిక్ లోటస్ అంటారు. ఈథరిక్ లోటస్ ప్రతి వాడు ఈథరిక్ లోటస్ లోంచి వాడు సెంటర్లోంచి వాడు మేలుకొని ఎక్కడున్నావు అనుకుంటాడు. ఆ కింద నాభి కమలం. అప్పుడు బ్రహ్మదేవుడు భాగవతంలో మనకు ప్రసాదింపబడుతుంది. ఆ నాభి కమలంలోంచి లోపలికి వెళ్తాడు. అంటే ఎక్కడున్నాడు వాడు మొత్తం ఆ లోటస్ స్టాక్ లోంచి విష్ణుమూర్తి బొడ్డులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినంటే అక్కడ మొత్తం గ్రహగోళాలు సృష్టి అన్నింటినీ చూస్తాడట. అలాగే తల్లి ఊంబులోంచే కదా మనం బయటకు వస్తాం. మన సృష్టి కూడా ఎలా ఉంటుందంటే తల్లి ఊంబులో లోటస్ గా ఉండేది ఊంబుగా వస్తాం, స్టాక్ అనే ఎగ్గుతో బయటకు వస్తాం. ఈ నేవల్ కార్డ్ కట్ చేసేస్తారు, పెట్టాం. ఈ ప్లసెంటాతో వస్తాం. ప్లసెంటావే కమలం యొక్క స్టాకు, మన శరీరమే కమలం. అంటే మన శరీరమే లక్ష్మీదేవి పుట్టింది. బురదలోంచి పుట్టిన లక్ష్మీదేవి అంటే మనమే. బురద అంటే మ్యాటర్లోంచి పుట్టిన బ్యూటిఫైడ్ కాన్షియస్నెస్ అంటే మన బాడీ. దట్స్ కాల్డ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ దట్ హు హావ్ ఫ్యాబ్రికేటెడ్ హిమ్సెల్ఫ్. కర్తమైన ప్రజాభూత మయసం భవకర్తమ అని శ్రీ సూక్తం అంతా లక్ష్మీదేవి ఒక తత్వం ఏంటంటే శరీరమే. అంటే మన అర్థ ఏ శరీరంతో చేయబడిందో భూదేవి కూతురు లక్ష్మీదేవి. అలాగే మన తల్లి నుంచి మనం పుట్టేలో మనం కూడా లక్ష్మీదేవి స్వరూపులమే. మనల్ని విష్ణుమూర్తి వహిస్తాడు. విష్ణుమూర్తి వహించడం అంటే విష్ణు అంటే ది ఆల్ పర్వేడెడ్ కాన్షియస్నెస్. మనం వరించడం అంటే వీ అవేకన్ ఇన్ టు ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్. అంటే వీఆర్ ద ఫార్మేషన్, వీఆర్ ది రిప్రజెంటేషన్ ఆర్ ద రెప్లికా ఆఫ్ ది అర్త్ మ్యాటర్. సో అర్త్కి పురుషుడు ఎవరు హస్బెండ్ విష్ణుమూర్తి. భూమికి మన విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు, ఒకటి శ్రీదేవి ఇంకోటి భూదేవి. భూదేవి అంటే అర్త్, శ్రీదేవి అంటే భూమి నుంచి పుట్టిన దేవి శ్రీదేవి. తర్వాత నీలాదేవిని ఇంకో అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఏంటి వీరిద్దరిని వీరిద్దరి కంటే హైయెస్ట్ ఆవిడ. అంటే విష్ణుమూర్తి యొక్క రూపం కింద ఉన్నది ఆవిడ. విష్ణుమూర్తి రూపం అంటే నీలా రూపం కింద ఉంటుంది. అంటే విష్ణుమూర్తి రూపమే ఆవిడ. అంటే ఒకటి రూపం, ఇంకోటి తత్వం, ఇంకోటి మ్యాటర్. సో 3 స్వరూపాల కింద ఉంటుంది. అదే మనం తల్లిలోంచి పుట్టాము, తల్లి నుంచి బయటకు ఉన్నాం, కానీ తల్లితోనే చేయబడ్డాం, కానీ తల్లి నుంచి విభిన్నంగా ఉంటాం. చూసారా ఈ రిచువల్ మనం కూడా ఎనాక్ట్ చేస్తాం. సో అవర్ బర్త్ ఈజ్ ఎ రిచువల్, అవర్ లైఫ్ ఈజ్ ఎ రిచువల్, అవర్ ఫార్మేషన్ ఆఫ్ బాడీ ఈజ్ ఎ రిచువల్, ఎవ్రీథింగ్ ఈజ్ రిచువల్. సో దట్ ఈస్ వై one of the main major process is called ritualization. The only process where you can attain or experience the highest God consciousness is ritual. ఆ రిచువల్స్ని అదే మన పండగల్లో ఒక్కొక్క పండగ ఎందు ఒక్కొక్క టైప్ ఆఫ్ పూజా విధానాల కింద ఇచ్చారు. అభిషేకం
ఇంకుమార్చం ఊరికి నుంచి పెట్టలేదు. అయితే కలియుగంలో మానవుడికి ఎందుకు వాటి మీద చులకైన భావం కలుగుతుంది అంటే అటువంటి తత్వం వెళ్ళడానికి మనసు ఒప్పుకోవాలి. ఎందుకంటే వాడు అంత అర్హత లేదు కాబట్టి. అర్హత ఎవరికైతే ఉంటుందో వాడు దాని ఎడల ఉత్సుకత చూపిస్తాడు, దాని ద్వారా వాడు ఓర్తోగతిని పొందుతాడు. గాఢ కర్మ చేసుకునే వారికి అటు వెళ్ళడానికి ఉత్సుకత అక్కడ చూపించదు. ఎందుకంటే ఆ సైన్సెస్లోకి మదర్ రానివ్వదు. దట్స్ కాల్డ్ ఐసెస్ అన్వీల్. ది అన్రివీల్ డైటీ పక్కనే ఉన్నప్పటికీ రివీల్ అవ్వనివ్వదు. మనలోనే ఉంటాడు ఆ డైటీ, మన పక్కనే ఉంటాడు. ఆ పొర ఎలా ఉంటుందంటే మనం ఆ పొర వదిలినప్పుడు తెలుస్తుంది. అది పొర అప్పటి వరకు తెలియదు. అయ్యో ఇక్కడే ఉన్నాడు ఆ గాడ్, ఎక్కడో ఉన్నాం అనుకున్నా మన పక్కనే ఉన్నాడు. మనం ఎత్తుకున్న ఇప్పటి వరకు మన గోడ ఒళ్ళోనే కూర్చున్నావా, తల్లి ఒళ్ళోనే కూర్చున్నావా అనే సింథటిక్ ఆస్పిరేషన్లోకి నెమ్మదిగా మనం వెళ్తాం. దట్స్ కాల్డ్ ద బ్రెయిన్ ఆఫ్ ట్రూత్. అంటే తల్లి ఒళ్ళోనే ఉంటే మనం ఆడుకుంటూ ఉన్నామనే తత్వం కొన్ని ఈ శుద్ధులకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూర్చున్న కారుని చూసుకున్న అన్నిటికీ దండాలు పెట్టుకుని కూర్చుంటారు. శక్తి ఉపాసన ఎవరు చేసినా ప్రతిదానికి వస్తువు దండం పెడుతున్నారు అంటే వారికి ప్రతి రూపంలో అమ్మ అనేది కనిపిస్తుంది. మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఈథరిక్ బాడీ, ప్రతి దానికి ఒక తత్వం, ప్రతి దానికి ఒక అకల్ట్ నంబరు, షేపు, కలరు, సౌండ్ గురించి చెప్పుకున్నాం. ఆ దాంతో కట్టబడిన ఫార్మ్ డైటీ అనేది, ప్రిసైడింగ్ డైటీ అనేది ప్రతి దానికి ఉంటుంది. దాని అధిదేవత అని తంత్రశాస్త్రంలో చెప్తారు. ఆ అధిదేవతను ఎప్పుడైతే మనం చూడటం మొదలు పెడతామో అదే మనకి ఈ పూజా విధానాలు ఒక్కదానికి ఒక